హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం. ఆ దినోత్సవంలో భాగంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మొదలైన విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఆడిటోరియం మొత్తం చాలా అందంగా గొప్పగా అలంకరణ చేశారు. వివిధ రకాల ముగ్గులతో, వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. మనం ఇప్పుడు ఎంట్రన్స్లో లోపలికి వెళ్తున్నాం. అలాగే సుమారు 800 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉంది. సో ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లన్నీ కూడా డెకరేషన్ కమిటీ, తర్వాత హాస్పిటాలిటీ కమిటీ, అరేంజ్మెంట్స్ కమిటీ మొత్తం చూసుకున్నారు. అందులో భాగంగా మనం ఇప్పుడు ఆ విజువల్స్లో చూస్తున్నారు కదా, అది డయాస్. మనం డయాస్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ డయాస్ మీద వివిధ రకాల పూలతో అలంకరించారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఫౌండేషన్ డే అని ఒక ఫ్లెక్సీ మనం అక్కడ చూడొచ్చు. ఒక బ్యానర్ ఐటమ్ అక్కడ ఉంది. సో ఇది అక్కడ శ్రీకృష్ణదేవరాయ రాయలవారి చిత్రపటాన్ని వేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మొత్తం స్పేస్ అంతా, ఆడిటోరియం స్పేస్ అంతా గమనిస్తున్నారు. తర్వాత మనం శ్రీకృష్ణదేవరాయల వారి చిత్రపటం అది. సో అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నాం. అది మీరు విజువల్స్లో చూడొచ్చు. సో వివిధ రకాల కమిటీలు అన్నీ వేశారు. ఎవరి కమిటీ వారి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆచార్య ఆంజనేయులు గారు మన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. మీరు విజువల్స్లో చూడొచ్చు. సో ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. సో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా యాక్టివ్గా ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. మీరు చూడొచ్చు విజువల్స్లో. సో మనం యూనివర్సిటీలో చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. అది మనం చూడొచ్చు. సో శ్రీకృష్ణదేవరాయల వారి చిత్రపటం ఎంత గొప్పగా ఉందో, ఎంత అందంగా ఉందో మీరు చూస్తున్నారు కదా. సో ఇది పూజా కార్యక్రమం. ఈ పూజా కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు గమనించవచ్చు. సో పూజా కార్యక్రమం అయిన తర్వాత అసలైన ఇనాగరేషన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో వివిధ బాలికలు, బాలురు మొత్తం అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నది క్లాసికల్ సాంగ్కి సంబంధించి. థ్యాంక్ యూ అని ఉండాలి. థ్యాంక్ యూ.